కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తన లేఖను లీక్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలి అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. మీడియాతో మరొకసారి చిట్చాట్ నిర్వహించిన కవిత తనకంటూ ప్రత్యేకంగా ఎజెండా అంటూ ఏం లేవని స్పష్టం చేశారు. పార్టీని కాపాడుకోవడమే తన ఎజెండా అని, కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోను అన్నారు. పెద్ద ఆయన్ని ఎవరన్నా అంటే ఊరుకోనని, ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలన్న తపనతోనే లేఖ రాసినట్టుగా చెప్పారు. భాగ్యరెడ్డి వర్మ అలాగే పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాలను జాగృతి ఆధ్వర్యంలో చేశామని, అప్పట్లో తెలంగాణ బొగ్గుగని సంఘంలో కొత్త నాయకత్వాన్ని వ్యతిరేకించారని కూడా చెప్పారు. యువతరానికి సింగరేణి జాగృతిలో అవకాశం కల్పించామని, కేసీఆర్ దయవల్లే సింగరేణి వారసత్వ ఉద్యోగాల్లో యువతకు ప్రాధాన్యం దక్కిందని చెప్పారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కి నోటీస్ ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదని మరొకసారి ప్రశ్నించారు కవిత. లేఖలో ప్రస్తావించిన అంశాలు ప్రజలు అనుకునేవేనని స్పష్టం చేశారు. బీజేపీ వైపు బీఆర్ఎస్ చూడొద్దు అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదన్నారు. బీజేపీలో పార్టీని కలిపేస్తామని తాను జైల్లో ఉన్నప్పుడే చెప్పారని, అయితే విలీనాన్ని తాను ఒప్పుకోనని అప్పుడే చెప్పారన్నారు. కేసీఆర్ కు కుటుంబం కంటే ప్రజలంటేనే మక్కువ అని చెప్పారు. లెటర్ రాయడంలో తన తప్పేం లేదన్నారు కవిత.